కలిగేదే ఉపగమ ఉపగమ సంఘర్షణ. సంఘర్షణ రకాలు. కట్ లెవిన్ ప్రకారం సంఘర్షణ అనేది 4 రకాలు. ఒకటి వచ్చేసి ఉపగమ ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ ఉపగమ అంటే పాజిటివ్ అనమాట. ఉపగమ అంటే 2 పాజిటివ్. ఉపగమ పరిహార అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. పరిహార అంటే 2 నెగిటివ్. ఉపగమ పరిహార అంటే పాజిటివ్ నెగిటివ్ 2 ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ది ఉపగమ సంఘర్షణ. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ అన్నాం కదా, అంటే 2 ఇష్టమైనవి ఉంటాయి అన్నమాట. 2 ఇష్టమైన లక్ష్యాల మధ్య ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాలన్నమాట. 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సిన కలిగేది ఉపగమ సంఘర్షణ. ఒక వ్యక్తికి ఒకేసారి ఐఏఎస్ ఐపీఎస్ రావడం అంటే ఐఏఎస్ ఇష్టం ఐపీఎస్ ఇష్టం, ఈ రెండింటిలో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. నెక్స్ట్ పరీక్షలలో బాగా తెలిసినటువంటి 2 జవాబులు. ఇవి కూడా 2 పాజిటివే. ప్రశాంతి తనకు ఇష్టమైన ఉపాధ్యాయ పోస్ట్, బ్యాంక్ యొక్క క్లర్క్ పోస్టులను ఒకేసారి ఎంపికవుతుంది. అంటే 2 పోస్టులు కూడా తనకు ఇష్టమైనవే. అవ్వ కావాలి బువ్వ కావాలి, ఈ విధంగా ఉన్నటువంటి ఉపగమ సంఘర్షణ కిందికి వస్తాయి. ఈ రకమైన సంఘర్షణ వచ్చేసి తక్కువ ప్రమాదకరమైనది మరియు తాత్కాలికమైనది. నెక్స్ట్ ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ అంటే పాజిటివ్, పరిహార అంటే నెగిటివ్. ఇందులో ఒకటి ఇష్టమైనది ఒకటి ఇష్టం లేనిది 2 ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణ. ఇంకొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్, గణేష్కు పాఠశాలకు వెళ్ళాలని లేదంటే ఇది మైనస్, అదే సమయంలో ఇంటి దగ్గర ఆడుకోవాలనేది ఇది ప్లస్, కావున ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, పిల్లవాడికి కుక్క అంటే ఇష్టం, ఇది ప్లస్, కానీ కుక్కను పట్టుకుంటే కరుస్తుందని భయం, ఇది మైనస్, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, పిల్లవాడికి చెట్టు ఎక్కి పండు కోయాలని ఉంది, కానీ చెట్టు ఎక్కితే పడిపోతానని ఇది ప్లస్, చెట్టు ఎక్కితే పడిపోతానని భయము. మరి నెక్స్ట్ వచ్చేసి ఋషికి కారు కొనుక్కోవాలని ఉంది, ఇది వచ్చేసి ప్లస్, దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు అనమాట, ఇది మైనస్. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది, ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టమే, కానీ హాస్టల్లో ఉండాలంటే భయము. ఇవి వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణకి. ఈ సంఘర్షణ వచ్చేసి చాలా తీవ్రమైనది మరియు వ్యాకులతకు, ఆదుర్తకు, క్లిష్టతకు గురి చేస్తుంది అనమాట. నెక్స్ట్, పరిహార సంఘర్షణ. ఇది వచ్చేసి 2 మైనస్. 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడేదే పరిహార సంఘర్షణ. ఒక విద్యార్థికి చదవడం ఇష్టం లేదు, ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు, అంటే 2 ఇష్టం లేదు. విద్యార్థి తనకు తెలియని 2 సమాధానాలు, 2 కూడా తెలియదు, దాంట్లో ఏదో ఒకటి ఎన్నుకోవాలి. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా, అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. రవికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు, 2 మైనసే. కాలే పెనము నిప్పులు పొయ్యి, 2 మైనసే. పరిహార సంఘర్షణ. ఈ రకమైన సంఘర్షణ ఉపగమ సంఘర్షణ కన్నా చాలా తీవ్రమైనది. నెక్స్ట్, ఉపగమ పరిహార సంఘర్షణ. ఇది వచ్చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ ఆకర్షణీయం కాని లక్ష్యాలలో ఏదో ఒక దానిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడేదే ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ టీచర్ అయిన వరుడు కానీ అందగాడు కాదు, ప్రైవేట్ టీచర్ అయిన వరుడు కానీ అందగాడు. ఇక్కడ వచ్చేసి ఒకే సెంటెన్స్లో ప్లస్, ఇది గవర్నమెంట్ టీచర్ అయిన వరుడు పాజిటివ్, అందగాడు కాదు నెగిటివ్, ప్రైవేట్ టీచర్ అయిన వరుడు నెగిటివ్, కానీ అందగాడు ప్లస్. ఈ 2 రిలేటెడ్గా ఉండి ఈ వాక్యంలో ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ లేదా ప్లస్ మైనస్ ఉంటాయన్నమాట ఉపగమ పరిహార సంఘర్షణలో. ఇంకోటి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. దూరంలో ఉద్యోగం, జీతం ఎక్కువ. దూరంలో ఉద్యోగం అంటే దూరం కాబట్టి మైనస్, జీతం ఎక్కువ పాజిటివ్. దగ్గరలో అంటే ప్లస్, జీతం తక్కువ మైనస్. ఈ 2 ఫస్ట్ సెంటెన్స్కి సెకండ్ సెంటెన్స్కి రిలేటెడ్ ఉంటుంది అనమాట. వీటిని ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఈ సంఘర్షణ ఏర్పడినప్పుడు వ్యక్తికి సరైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంతేనండి, చాలా ఈజీ. మనకి అసలు కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసామంటే చాలు, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఒక్కసారి చదివితే చాలు.